ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఈ నెల అంటే 22వ తేదీ నుంచి మరి పరిస్థితులు ఎలాగుంటాయి, వాళ్ళ జీవితంలో ఎలాంటి యోగాల్ని పొందబోతున్నారు, వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఎలాంటి అదృష్టం పట్టబోతుంది, వాళ్ళకి ఆదాయం ఎలా పెరగబోతుంది, వాళ్ళు ఎలాంటి మంచి కార్యక్రమాలు చేస్తారు, వాళ్ళకి ప్రతికూల కార్యక్రమాలు ఏంటి, ప్రతికూల విషయాలు ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కుంభరాశికి చెందిన జాతకులకి ముందుగా గ్రహస్థితిని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది. శని వక్రించి సంచారం చేస్తున్నాడు. అలాగే ద్వితీయంలో ఈ రాశికి చెందిన జాతకులకి రాహు సంచారం చేస్తున్నాడు. అలాగే చతుర్థంలో గురుడు సంచారం చేస్తున్నాడు. చతుర్థంలో కుజుడు కూడా సంచారం చేస్తున్నాడు అన్న విషయాన్ని గమనించాలి. అంటే గురువులు ఇద్దరు కూడా సంచారం చేస్తున్నారు. అలాగే షష్టమంలో రవి శుక్రులు సంచారం చేస్తున్నారు. అలాగే సప్తమంలో బుధుడు సంచారం చేస్తున్నాడు. అలాగే అష్టమంలో కేతువు సంచారం చేస్తున్నాడు అనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఇలాంటి గ్రహస్థితి కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది, ఏ మేరకు కుంభరాశి వాళ్ళు జీవితంలో పైకి వెళ్తారు, ఏ మేరకు వాళ్ళు అభివృద్ధి చెందుతారు, ఏ మేరకు వాళ్ళు మంచి అంటే కష్టాలను ఎదుర్కొని వాళ్ళు ధైర్యంగా ముందుకు వెళ్తారనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, కుంభరాశి వాళ్ళకి ప్రధానంగా కూడా మరి ఈ 16వ తేదీ నుంచి కర్కాటక రాశిలోకి రవి ప్రవేశం చేశాడు. రాత్రి 11:09 కర్కాటక రాశిలోకి రవి ప్రవేశం చేశాడు. ఈ రవి ఎప్పుడైతే వచ్చాడో అది షష్టమ స్థానంలోకి వచ్చాడు కుంభరాశి వాళ్ళకి. ఆ షష్టమ స్థానంలోకి రావటం వల్ల ఖచ్చితంగా కూడా రవి ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళకి చాలా మేలు చేస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అంటే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి సప్తమ స్థానాధిపతి అయిన రవి వీళ్ళకి షష్టమంలో సంచారం చేస్తుంది. ఈ సప్తమ స్థానాధిపతి అయిన రవి షష్టమంలో సంచారం చేయటం వల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ కాలంలో అంటే ఇప్పుడు జరుగుతున్న కాలంలో ఖచ్చితంగా వీళ్ళ శత్రువుల ఆరోగ్యం బాగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆరోగ్యం వీళ్ళకి బాగా సహకరిస్తుంది. గతం నుంచి మీరు ఏదైనా దీర్ఘకాలిక సమస్యలతో దీర్ఘకాలిక వ్యాధులతో మీరు బాధపడుతుంటే వాటినన్నిటి నుంచి కూడా మీకు ఉపశమనం కలుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు. శత్రువులు ఇంతకాలం ఎవరైతే మీ శత్రువులు ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని నిందల పాలు చేసి మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేసి మిమ్మల్ని నిందించాలని చూసారో వాళ్ళందరి మీద కూడా మీరు విజయం సాధిస్తారు. వాళ్ళ మీద పై చేయిని సాధిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అంటే అధికార సంబంధమైన వృత్తుల్లో ఉండే వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా యోగిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి తృతీయ రాజ్యాధిపతి అయిన కుజుడు ఇక్కడ చతుర్థ స్థానంలోకి వెళ్ళాడు. తృతీయ రాజ్యాధిపతి అయిన కుజుడు చతుర్థ స్థానంలో గురుడితో కలిశాడు. ఈ కుజుడు గురుడితో కలవటం వల్ల ఖచ్చితంగా అక్కడ గురుమంగళ యోగం ఏర్పడింది. ఈ గురుమంగళ యోగం ఏర్పడిన కాడి నుంచి కూడా ఇక్కడ చతుర్థ స్థానం అంటే తృతీయ రాజ్యాధిపతి అయిన కుజుడు గురుడితో కలవటం వల్ల ఖచ్చితంగా అక్కడ ఒక మంచి యోగం ఏర్పడింది కుంభరాశి వాళ్ళకి. ఈ గురుమంగళ యోగం ఏర్పడటం వల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళకి ఈ భూ సంబంధమైన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో, గతంలో మీకు ఏమైనా పెండింగ్లో భూ సంబంధమైన వ్యవహారాలు ఏమైనా ఉన్నా, లేకపోతే స్థలాలకు సంబంధించి ఏమైనా వివాదాలు ఉన్నా, లేకపోతే కోర్టు కేసులు ఏదైనా ఉంటాయి, స్థలాలకు సంబంధించి ఏదైనా కోర్టు కేసులు ఉంటాయి,
అవన్నీ కూడా తొలగిపోయి ఆ స్థలాలన్నీ కూడా మీకు రావడానికి, మీకు భూలాభం కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా గమనించాలి. రాజ్యాధిపతి కూడా అవుతాడు అక్కడ వీళ్ళకి కుజుడు. కుంభరాశి వాళ్ళకి రాజ్యాధిపతి కూడా గురుడే అయ్యాడు. ఈ రాజ్యాధిపతి ఎన్ని కలిసాడు? ద్వితీయ లాభాధిపతితో కలిసి కూర్చున్నాడు అక్కడ. ఇక్కడ తృతీయ రాజ్యాధిపతి అయిన కుజుడు ద్వితీయ లాభాధిపతి అయిన గురుడితో కలిశాడు. ఈ ద్వితీయ లాభాధిపతి అయిన గురుడితో కలవటం వల్ల ఈ కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా లాభాలు అనేక రకాలుగా మీకు రావడానికి అవకాశం ఉంటుంది. భూ సంబంధమైన లాభాలు, భూముల వ్యవహారాలకు సంబంధించిన లాభాలు, గతంలో పెండింగ్లో ఏమైనా కేసులు ఉంటే అవన్నీ, కోర్టు కేసులు ఏమైనా ఉంటే కోర్టు కేసులు, మీకు సంబంధించిన ఆస్తులకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయి ఆ భూములన్నీ కూడా మీకు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. దానికి తోడు ఇక్కడ లాభాధిపతితో కలిశాడు అక్కడ కుజులు. ఈ లాభాధిపతితో కలవటం వల్ల ఖచ్చితంగా కూడా ధన సంబంధమైన యోగాలు కలుగుతాయి. కుంభరాశి వాళ్ళకి ధనం బాగా వస్తుంది. మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ధనం మీకు చేతికి అందుతుందన్న విషయాన్ని గమనించాలి. మీరు ఊహించరు, ఈ మార్గం నుంచి మనకి ఇంత డబ్బు వస్తుంది, ఇన్ని వేల రూపాయలు వస్తాయి, ఇన్ని లక్షల రూపాయలు వస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేయరు. కానీ గత కొంతకాలంగా మీకు ఏదైతే పెండింగ్ కేసులు ఉన్నాయో, గత కొంతకాలంగా మీరు ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, గత కొంతకాలంగా మీరు ఏవైతే శుభవార్తలను మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవన్నీ కూడా ఒక్కసారిగా వచ్చి మీ యొక్క ఆర్థికంగా పరిపుష్టి పెరగడానికి, ఆర్థికంగా మీరు ఉన్నతులు అవ్వడానికి, ఆర్థికంగా మీరు బ్రహ్మాండంగా యోగించడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. దానివల్ల ఏంటంటే మీరు ఆర్థికంగా బాగా పుంజుకుంటారు, డబ్బులు బాగా వస్తాయి, అన్ని రకాలుగా కూడా మీకు డబ్బులు వస్తాయి. దానికి తోడు పని కూడా బాగా లభిస్తుంది, అన్ని రకాలుగా కూడా పనులు కూడా మీకు బాగా లభిస్తాయి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఇక్కడ మీరు అక్కడ శత్రుక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు మాట విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆవేశపూరితమైన నిర్ణయాలు చేయకూడదు, ఆవేశంగా ఆలోచించకూడదు, ఆవేశపు తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు. ఎలాంటి నిర్ణయాలైనా సరే మీరు ఆచితూచి తీసుకోవాలి, ఆచితూచి వ్యవహరించాలి. ప్రతిదీ కూడా ఒక కూలంకషంగా ఒక నిర్ణయం బాగా ఆలోచించే ఏ నిర్ణయమైనా తీసుకోవాలి తప్పించి వేరే విధంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు, ఆవేశంగా చేయకూడదు, ఆవేశాన్ని మీరు ప్రదర్శించకూడదు అన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఇక్కడ సప్తమంలో బుధుడు ఉన్నాడు. ఆ బుధుడితో పాటు ఆ సప్తమంలో బుధుడి యొక్క సంచారం గడుస్తుంది కాబట్టి మీ బంధువులతో కానీ, మిత్రులతో కానీ, స్నేహితులతో కానీ, లేకపోతే ఇతరులతో వ్యవహారాలు నడిపేటప్పుడు ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాలి, మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇక్కడ మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో, మీ యొక్క వ్యాపార భాగస్వాములు కానీ, జీవిత భాగస్వాములు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అయితే ఇక్కడ శని జన్మరాశిలో ఉండటం వల్ల ఖచ్చితంగా జన్మరాశిలో ఉన్నప్పుడు శని ఎంతో కొంత ఒత్తిడి పెడతాడు. ఒత్తిడి పెట్టకుండా మాత్రం ఉండడు, ఏదో ఒక రకమైన టెన్షన్ పెడతాడు, ఒత్తిడి పెడతాడు. ఆ ఒత్తిడి పెట్టాడు, టెన్షన్ పెట్టాడని మీ యొక్క పనులు చేయకుండా కూర్చుంటే కనుక ఖచ్చితంగా మొదటికే మోసం వస్తుంది. అందువల్ల సిన్సియర్గా మీరు మీ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో, మీ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, మీ ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా మీరు కృషి చేయండి, హార్డ్ వర్క్ చేయండి. ఖచ్చితంగా కూడా మీకు మేలు జరుగుతుందో అందులో ఎలాంటి సందేహం లేదు, అందులో ఖచ్చితంగా మీకు మేలు జరుగుతుంది, ఎలాంటి సందేహం లేదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మీరు స్త్రీలతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీ పార్ట్నర్స్తో కానీ, స్త్రీలతో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ జరగబోయే కాలం అంతా కూడా చాలా వరకు వీళ్ళకి ఆర్థికంగా వీళ్ళని ఉన్నతం చేస్తుంది కాబట్టి చాలా వరకు వీళ్ళు సంతృప్తిగానే ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే మీకు జరుగుతున్నప్పుడు పరిస్థితుల్లో మీరు చేస్తున్న పనులు ఆలస్యం అవ్వడం కానీ, పని ఒత్తిడి పెరిగిపోవడం కానీ, సకాలంలో పూర్తి చేయలేకపోవడం కానీ ఇలాంటివి కూడా జరుగుతాయి. కాబట్టి వాటిలన్నిటికీ కూడా మీరు నిరుత్సాహపడకుండా ధైర్యంగా ముందుకెళ్ళి మీరు మీ పనులు పూర్తి చేసుకుంటే కూడా చాలా వరకు
మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం మొట్టమొదటిసారిగా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకోవాలి. వ్యక్తిగతంలో మీ జాతకం బాగుంటే అక్కడ ఉన్న గ్రహస్థితి బాగుండాలి. అలాగే జరుగుతున్న దశలు కూడా, దశాంతర దశలు కూడా మంచి దశలు అయి ఉండాలి. అప్పుడు అవి కన్నా జరుగుతూ ఉంటుంటే మీ గోచారంలో కూడా ఈ గ్రహస్థితి ఇలా ఉంది కాబట్టి గోచారంలో మంచి గ్రహాలు, మంచి పరిస్థితులు జరుగుతుంటే ఖచ్చితంగా మీ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో గ్రహాల స్థితి బాగోకపోయి మీ దశాంతర దశలు చెడు దశలు జరుగుతూ ఉంటే కనుక ఖచ్చితంగా ఫలితాలు దీనికి కొంచెం వ్యతిరేకంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా కుంభరాశి వాళ్ళు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా చిత్తశుద్ధితో, ఆత్మవిశ్వాసంతో, ధర్మబద్ధంగా, నీతిబద్ధంగా, న్యాయబద్ధంగా మీ కార్యక్రమాలన్నీ కూడా చేసుకోండి. ఖచ్చితంగా మేలు జరుగుతుంది. ఈ రాశికి చెందిన వారు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఒకవేళ అది చేయలేని వారు ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాలను మీరు ఎన్నిసార్లు మీరు పఠిస్తే అంత మంచిదవుతుంది, అంత ఆర్థిక పరిపుష్టి కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.